భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం చేసి దాన్ని ఇవాళ మనం అమలు చేస్తున్న సందర్భంలో పినపాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున పినపాక నియోజకవర్గంలో 13,000 మందికి సపోర్ట్ చేస్తా ఉంది మహిళా లోకానికి. 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరం చేయాలనే లక్ష్యంలో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు ఇవాళ ప్రవేశపెట్టి మరి పేద ప్రజలకు మన్ననలు పొందుతున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మహిళలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు దీవించారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.